వెల్కమ్ టు నమిత న్యూస్. రాయచోటి ఎన్డీఏ కూటమి కార్యకర్తలతో బీజేపీ అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ ఆత్మీయ సమావేశం. స్వేచ్ఛ, అభివృద్ధి ఒక పక్క, దౌర్జన్యాలు, అరాచకాలు మరో పక్క. ఏది కావాలో ప్రజలు తెలుసుకోవాలి. 5 ఏళ్లుగా ఇసుక దందాలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైసీపీ పాలన సాగింది. అప్పులు చేసి బటన్ నొక్కడం, రేట్లు పెంచి ప్రజలను నొక్కడం, ఇది ముఖ్యమంత్రి జగన్ పాలన. 8 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల నెత్తిన టోపీ పెట్టాడు. ముఖ్యమంత్రి జగన్ గడిచిన 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించాడు. రాయచోటిలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గడిచిన 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది శూన్యమని, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ వాటాలు కానీ అడగకుండా కేవలం కేసుల మాఫీ కోసం ప్రయత్నించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయచోటి పట్టణంలోని అభి కన్వెన్షన్ హాల్లో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ జన సందోహం మధ్య టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమి రాజంపేట పార్లమెంటు అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి పూలదండలు, బాణసంచాలు, మంగళ వాయిద్యాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పెన్షన్లతో పాటు ఉద్యోగాల జీతాలు కూడా కేంద్రమే ఇస్తుంటే అది కూడా తానే ఇచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 8 లక్షల కోట్లు అప్పులు తెచ్చి దివాలా తీయించారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? మోడీకి గోర్నే బయటెత్తే ఇరదేవులు హర్ పైసా డబ్బులు ఇచ్చేదన్నీ కూడా కేంద్రం నుంచి వస్తా ఉంది. మీకు పెన్షన్లు కానీ ఆఖరికి ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే కూడా కేంద్రం నుంచి వస్తాం. ఇక్కడ ఐపీ అంటే తెలుసా? ఐపీ అంటే తెలుసా? ఐపీ అంటే ఏమిటి? ఐపీ అంటే దివాలా తీశారు. ఆంధ్రప్రదేశ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు దివాలా తీసేశారు. టోటల్గా దివాలా తీసేసింది. అప్పులు విపరీతంగా అయిపోయినాయి, లక్షలు అయిపోయినాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90,000 కోట్లేమో అప్పు ఉంది మన రాష్ట్రానికి. ఈరోజు 7-8 లక్షల కోట్లు అప్పు చేసేసారు. అప్పు చేసి పప్పు కూడా తింటారంటారు. అప్పు చేసేది బటన్ నొక్కేది, అప్పు చేసేది బటన్ ఎవరితో ఆస్తుపోతారు. వారు అప్పు చేసి మనం పేద ప్రజల్ని కాపాడుతుందని చెప్పడం లేదు, కానీ మన వనరులను మనం పెంచుకొని మనం స్థిరంగా ఉండి మళ్ళా మనం చేయాలి తప్ప ఈ విధంగా చేసేది పొరపాటు. ఇది మంచి పద్ధతి కాదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల్లో అక్రమ కేసులు ఎన్ని పెట్టారు? అక్రమ కేసులు, ఇసుక దందాలు, రౌడీజం, ప్రతి ఒక్క అంశంలో కూడా దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయిన సామాన్యుల పైన. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టారు. ఎవరన్నా ఏమైనా చేస్తే భూదందాలు, భూములు లాక్కుండే, టీకేజీ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ ఈ దందాలన్నీ పోవాలి. స్వేచ్ఛగా మీరు ఓటేయాలంటే స్వేచ్ఛ, అభివృద్ధి ఒక పక్క ఉంది, ఇంకో పక్క దౌర్జన్యాలు ఏదైతే అరాచకం ఇంకో పక్క ఉంది. మీరు నిర్ణయం తీసుకోండి. మీరు ఇక్కడ ఉండే వాళ్ళని నిర్ణయం తీసుకోవాలి. మీకు స్వేచ్ఛ, అభివృద్ధి కావాలా, మీకు అరాచకము, ఈ అవినీతి కావాలా అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నారు, ఎవరో అనౌన్స్ చేస్తారు. కిషన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయినాడు, రామప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయినాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయినాడు. మేమేమి కాలేదు. ఇంకా మామూలుగా ఇంగ్లీష్లో ఒక